నమస్తే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ వర్సెస్ వైఎస్ఆర్సీపీ డిజిటల్ యాప్ యుద్ధం మొదలైంది. రెడీయా? ఎర్ర బుక్ ఇదిగోండి, అందరు పేర్లు రాసుకున్నా. నేను ఎవరిని వదిలిపెట్టాను. నారా లోకేష్ రెడ్ బుక్ తరహాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ యాప్ ప్రారంభమైంది. టీడీపీ రాజ్యాంగం రెడ్ బుక్ అయితే డిజిటల్ యాప్ భవిష్యత్తులో మాకు రాజ్యాంగం అనే నినాదంతో వైకాపా అధినేత జగన్ ఈ యాప్ను రూపకల్పన చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెడ్ బుక్తో ప్రచారం చేసి అధికారం కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ మరి రానున్న ఎన్నికల్లో డిజిటల్ బుక్ వైసీపీకి అధికారాన్ని ఇస్తుందా? డిజిటల్ బుక్ యాప్ పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? వాచ్ ది స్టోరీ. గత ఎన్నికల ఫలితాలతో వైకాపా అధికారాన్ని కోల్పోవడంతో పాటు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. అధికారంలో ఉన్న సమయంలో మోనార్క్లా వ్యవహరించారని, తమ సంక్షేమ కార్యక్రమాలే తమను తిరిగి గెలిపిస్తాయన్న నమ్మకంతో పార్టీ అధినేత జగన్ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఓటమి పాలయ్యామని వైకాపా శ్రేణులు వాపోతున్నారు. దీనికి తోడు గతంలో అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వర్గీయులపై అణచివేసే ధోరణితో వ్యవహరించడం, నిరంకుశ విధానాలను అనుసరించడంతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారనేది సుస్పష్టం. ఇక నాటి జగన్ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలపై అధికార యంత్రాంగం వైకాపా వర్గాల దాడులను ఎదుర్కొంటూనే నాటి అరాచకాలను రెడ్ బుక్లో పొందుపరుస్తున్నామని, అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తప్పవని టీడీపీ యువనేత నారా లోకేష్ హెచ్చరిస్తూ వచ్చారు. నేను ఎవరిని వదిలిపెట్టాను. వైకాపా నాయకులు చెప్తున్నా, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. ఇక అధికారంలోకి రావడంతోనే లోకేష్ హెచ్చరించినట్టుగానే చర్యలు చేపట్టారని వైకాపా శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో అధినాయకత్వం తమను పట్టించుకోకపోవడం, పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, ప్రస్తుతం పరిణామాలు వైకాపా వర్గీయులు మద్దతుదారులకు మింగుడు పడని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇంకా కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తే పార్టీ ఖాళీ అవుతుందని, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ జెండా మోసేవాడు కూడా కరువవుతాడని భావించే జగన్ కార్యకర్తలను కాపాడుకునే చర్యలకు ఉపక్రమించారని రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ అధిష్టానంపై కార్యకర్తల్లో ఉన్న వ్యతిరేకతను, కేసుల భయాన్ని పోగొట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారని, అందులో భాగంగానే క్యాడర్ గర్వంగా ఫీల్ అయ్యేలా నియోజకవర్గ స్థాయి నాయకులకు పదుల సంఖ్యలో రాష్ట్ర స్థాయి పదవులను కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇక లోకేష్ రెడ్ బుక్ బాధితులు, ప్రభుత్వ పరంగా ఇబ్బందులకు గురవుతున్న కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. అటువంటి నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని, అందుకోసం ప్రత్యేకంగా యాప్ను రూపొందిస్తున్నామని గత కొద్ది రోజులుగా పార్టీ సమావేశాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే డిజిటల్ బుక్ ఆవిష్కరణకు వేదికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశం విపరీత ప్రచారం మధ్య జరిగిన జగన్ సాధారణ ప్రసంగంతోనే ముగిసింది. ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు దృఢమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారని ముందుగా అంచనాలు, అంతకుముందు జగన్ నుంచి సంచలన నిర్ణయాలు రావచ్చన్న ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. అదేవిధంగా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నిరాకరణపై ఎమ్మెల్యేల సామూహిక రాజీనామాలు లేదా శాసనసభ సమావేశాలను బహిష్కరించి ప్రభుత్వాన్ని సవాలు చేయడం వంటి చర్యలకు జగన్ పిలుపునిస్తారని పార్టీ వర్గాలు భావించాయి. లేదా తమ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేట్టు సవాల్ విసురుతారని ఆశించినా నిరాశే ఎదురైందన్నది పార్టీ వర్గాల బోగట్ట. ఇక సూపర్ 6 హామీల అమలు వైఫల్యాన్ని, వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, యూరియా కొరత, అవినీతి, శాంతి భద్రతల వైఫల్యం, వైసీపీ కార్యకర్తలపై వేధింపులు వంటి అంశాలను వివరించడానికే జగన్ ఎక్కువ సమయం తీసుకున్నారు. ఈ లెవెల్లో మామూలుగా ఉండే పరిస్థితి ఉంటే చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఈ లెవెల్లో
ప్రజల్లో వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ ఇప్పటికే కనిపిస్తూ ఉంది. సూపర్ 6, సూపర్ 7 ఇస్తానని, సూపర్ 6, సూపర్ 7 కాదు, జగన్ చేసేటివన్నీ కూడా చేస్తూ ఇంకా అధికంగా సూపర్ 6, సూపర్ 7 కూడా ఇస్తానని కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి అప్పట్లో మనం రిపీటెడ్గా ప్రతి మీటింగ్లోనూ రిపీటెడ్గా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా రిపీటెడ్గా మనకు ఎప్పుడు కూడా వినిపించేటివి. ఇక లోకేష్ రెడ్ బుక్ తరహాలోనే తమ కార్యకర్తలు, నాయకులపై వేధింపులకు పాల్పడుతున్న కూటమి నేతలు, అధికారుల వివరాలను నమోదు చేసేందుకు నూతనంగా ఈ డిజిటల్ యాప్ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. కూటమి పాలన ఎలా ఉందో తెలుసునని, వైఎస్ఆర్సీపీ శ్రేణులను ఇబ్బందులు పెట్టేవారికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. రెడ్ బుక్ పేరుతో దాడులు, దౌర్జన్యాలు చేసేవారి పేర్లు అందులో నమోదు చేసే వీలుంది. అంతేకాకుండా ఆధారాలుంటే అవి కూడా అప్లోడ్ చేసే అవకాశం ఈ యాప్లో కల్పించారు. రెడ్ బుక్ బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని అందులో పేర్కొనవచ్చు. అధికారంలోకి వచ్చాక ఈ ఫిర్యాదులన్నింటిపై ఖచ్చితంగా విచారణ ఉంటుందని, అన్యాయం చేసిన వారు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టే చర్యలుంటాయని జగన్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది. ఏదేమైనా ముందు నుంచి ఎన్నో అంచనాలను పెంచిన ఈ సమావేశం చివరికి జగన్కి సర్వసాధారణ రొటీన్ ప్రసంగంగా మిగిలిపోయిందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ రెడ్ బుక్తో టీడీపీ శ్రేణుల్లో ధైర్యాన్ని నింపారు. కార్యకర్తలు కూడా తమపై రాజకీయంగా, అధికారికంగా జరిగిన దాడులను రెడ్ బుక్పై ఉన్న భరోసాతో భరించారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన డిజిటల్ బుక్ కార్యకర్తల్లో ఎంతటి ధైర్యాన్ని నింపుతుందో, రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ పోరాటం రాజకీయాల్లో ఎటువంటి మార్పులకు దారితీస్తుందో మరికొద్ది రోజులు వేచి చూడవలసిందే.